యాక్షన్. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర హీరో వెంకటేశ్వర వెంకటేష్ తన ప్రతి చిత్రంలో ఏదో కొత్తదనం ఉండాలని తప్పిస్తుంటాడు వెంకీ. అలాగే సినీ జీవితం వేరు, నిజ జీవితం వేరు అనే క్లారిటీ ఉన్న కొద్ది మంది హీరోల్లో వెంకీ ఒకరు. అందుకని షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే సినిమా గురించి ఆలోచిస్తుంటారు. షూటింగ్ ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్తే మళ్లీ సినిమా గురించి ఆలోచించరు వెంకీ. వెంకీలో ఈ మార్పు ఇప్పుడు వచ్చింది కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వెంకీ అంతే. వెంకీ గురించి చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే సినిమా కలెక్షన్స్, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోరు. సినిమా చేశామా, రిలీజ్ చేశామా అంతవరకే ఆలోచిస్తారు. అంతే తప్ప ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తోంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అని ఆలోచించారు. వెంకీకి ఫస్ట్ నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి అది కాస్త ఎక్కువైందని చెప్పొచ్చు. ఆయనతో ఓ 10 నిమిషాలు మాట్లాడితే మనకు మరో ప్రపంచం పరిచయం అవుతుంది. దేన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్తుంటారు. ఉదయాన్నే లేచామా, పని ఏంటో చూసుకున్నామా, రాత్రి పడుకున్నామా అంతే, ఇలాగే ఉండాలి కానీ ఎక్కువగా ఆలోచించేసిన మాత్రాన ఏమీ అయిపోదు అని చెప్తుంటారు. అసలు వెంకీ ఇలా మారడానికి కారణమేంటి? ఏదో ఊహించిన సంఘటన జరగడం వలన ఇలా మారిపోయాడా అనిపిస్తుంటుంది. ఇదే విషయాన్ని వెంకీని అడిగితే మాత్రం ప్రేమించుకుందాం రా సినిమా టైంలో సక్సెస్ వచ్చింది కానీ ఎంజాయ్ చేయలేకపోయాను, ఇంకా లైఫ్ లో ఏముంటుంది అని తెలుసుకోవాలని అనుకున్నాను. అప్పటినుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. నేను ఏంటో ఈ ప్రపంచం ఏమిటో తెలుసుకున్నాను, అందుకే ఇలా ఉన్నాను. ఇది తెలియని వాళ్లే అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంటారు అంటూ అసలు విషయం బయటపెట్టారు వెంకీ. అది సంగతి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.